గోల్డ్ రేటు హెచ్చుతగ్గులు ఈ మధ్య చూస్తూ ఉంటాం. సోషల్ మీడియాలో రోజు ఏదో ఒక మూలాన ఏదో ఒక గంటకు సంబంధించినటువంటి తగ్గింది పెరిగింది, తగ్గింది పెరిగింది, ఆ దేశం మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ ఉందనేది వార్తలు వినిపిస్తా ఉన్నాయి సార్. భవిష్యత్తులో మన లైఫ్ స్టైల్ పెరిగినంత మాత్రాన గోల్డ్ రేట్స్ ని అమితంగా ప్రేమించే వారు లేకపోవచ్చు. కానీ గోల్డ్ రేట్స్ ఈ మధ్యలో ఎలా ఉన్నాయో మీరు చూసారో, లేదంటే 3-4 ఇయర్స్ డెకేడ్స్ గా 30 సంవత్సరాల నుంచి మీకున్నటువంటి పరిజ్ఞానం ఈ మధ్య చూస్తున్నటువంటి 1,36,00,000 1,20,000 పైసలకు 22 క్యారెట్స్ 24 క్యారెట్స్ ఉన్నది. ఎలా చూడొచ్చు సార్ భవిష్యత్తులో గోల్డ్ కొనేటువంటి మా వాళ్ళకు? మీ ఒపీనియన్ ఏంటి సార్? గోల్డ్ ఇప్పుడున్న రేట్లో ఎవరు కొనకండి. ఓకే, కొనాల్సిందే. అర్జెంట్ గా పెళ్లి గిల్లి ఉన్న వాళ్ళు కొనాల్సి వస్తుంది. కానీ యూజువలీ పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు కూడా అమ్మాయి పుట్టినప్పటి నుంచో అబ్బాయి ఉన్నప్పటి నుంచో, అప్పుడు అబ్బాయి అని కాదు అబ్బాయి ఉన్నప్పుడు కూడా వాళ్ళు బంగారం కలెక్ట్ చేసుకుంటారు ముందే. ఓకే ఓకే వచ్చింది అప్పుడు ముందు నేను పెళ్లి చేసుకున్న టైంలో అప్పుడు 15,000 అంతా ఉండే 10 గ్రామ్స్ కి. 15 కూడా లేదనుకుంటా, దానికన్నా తక్కువ ఉండే 91లో. సో అట్లాంటి ఎగ్జాక్ట్ రేట్ నాకు గుర్తులేదు, కానీ చాలా తక్కువ ఉండే. అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చింది. కానీ గోల్డ్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు కూడా ఒక ఎమర్జెన్సీకి పనికి వస్తుంది. మీకు ఒక ఎమర్జెన్సీ అయింది అనుకోండి, ఏదైనా పనికి అర్జెంట్ గా మీకు తాకట్టు పెట్టి తీసుకొచ్చి, ఇప్పుడు హోమ్ లోన్ కంపెనీలు ఉన్నాయి, చాలా గోల్డ్ లోన్ కంపెనీస్ ఉన్నాయి, అది కాకుండా మిగతా బ్యాంకులు ఉన్నాయి, అందరు ఉన్నారు. కానీ గోల్డ్ మనం నిర్ణయించట్లేదు రేట్, అది కూడా మనం మర్చిపోకూడదు. గోల్డ్ ఇస్ డిటర్మైన్డ్ యాజ్ అన్ ఇంటర్నేషనల్ రేట్. లిబార్ అని చెప్పి లండన్ ఇంటర్ బ్యాంక్ ఎక్స్చేంజ్ ఉంటుంది, అది మోస్ట్లీ ఇప్పుడు అంతా దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు చాలా మంది. గోల్డ్ సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చి మైన్ అయ్యి అక్కడ నుంచి చాలా మంది ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వచ్చి అక్కడ రీఫైన్ అయ్యి ఇక్కడ వచ్చి గోల్డ్ బిస్కెట్ గా అదన్నీ వాడుకుంటారు. నేను కూడా 2 నెలల ముందు దుబాయ్కి వెళ్ళాను, చూస్తే అక్కడ రేట్ ఇక్కడ రేట్ కి ఎక్కువ డిఫరెన్స్ లేదు. ఇక్కడ మనం డ్యూటీ తీసేసాం కదా మన ఇక్కడ, ఇప్పుడు తగ్గింది. దానికో స్మగ్లింగ్ కూడా తగ్గింది. ఇప్పుడు మా ఊర్లో కేరళలో ప్రతిరోజు కిలోలు పట్టుకుంటారు బంగారం. కరిపూర్ ఎయిర్పోర్ట్ కానీ మిగతా ఎయిర్పోర్ట్లు, మెయిన్లీ కరిపూర్ ఎయిర్పోర్ట్ లో, కాలికట్ ఎయిర్పోర్ట్. సో అది ఆగింది చాలా మటుకు ఇప్పుడు. కానీ గోల్డ్ రేట్ తగ్గడం అనేది అది ఇంటర్నేషనల్ దాని మీద ఉంటుంది. ఎందుకంటే బంగారం అనేది బ్యాంకులు కూడా ఉంచుకుంటారు చాలా మటుకు, ఈవెన్ రిజర్వ్ బ్యాంక్ కూడా చాలా ఉంటుంది. ఇప్పుడు మీరు నోట్లు ప్రింట్ చేస్తారు, నోట్ ప్రింట్ చేసే కాన్సెప్ట్ ఏంటి చెప్పండి? ఇవాళ నేను 100 కోట్లు ప్రింట్ చేయబోతున్నా, 500 నోట్లు ఆర్బీఐ డిసైడ్ చేస్తే ఏం చేయాలి? అప్పుడు ప్రజల్లో రొటేట్ చేయాలి కాదు, 500 కోట్ల బంగారం మీద ఉండాలి. ఓకే, బంగారం లేకుండా మీరు ఎట్లా ప్రింట్ చేస్తారు? అట్లా అంటే మీ వెనిజువేలా అయిపోతారు. నోట్లు ప్రింట్ చేసుకుంటా అందరికి ఇచ్చుకుంటా పోవచ్చు. ఓకే, దానికి విలువ ఏముంటది? వాల్యూ ఉండదు. మీకు బంగారం ఉంచుకోవాలి, ఈక్వివలెంట్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ ఉంచుకోవాలి మీరు మీ దగ్గర. ఓకే, సో దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద గోల్డ్ అనమాట. ఈ రూపీకి గోల్డ్ కి కనెక్షన్ ఉంది. సో ప్రింట్ చేయడం కాదు, గోల్డ్ ఇండియాలో ఇప్పుడు కూడా చాలా మటుకు ఇంటర్నేషనల్ లెవెల్ చూస్తే మన దగ్గర మన హోమ్ మేకర్స్ అంటే మన లేడీస్ దగ్గర ఉన్న బంగారం చాలు. మన యూఎస్ కన్నా వాళ్ళకన్నా అందరికన్నా ఎక్కువ మనం. కానీ మనం అంటే మనకు అది ఆర్నమెంట్ గా ఒకటి, ఇన్వెస్ట్మెంట్ గా ఒకటి, సేవింగ్స్ గా ఒకటి, ఎమర్జెన్సీ యూస్ గా ఒకటి, అన్ని వాడుకుంటాం మనం. ఓకే, సో అది బంగారం రేటు మనతో సంబంధం. ఒకటి ఆయిల్ రేట్ మీద ఉంటది. ఇంటర్నేషనల్ వార్, రష్యా యుక్రెయిన్ కొట్టుకుంటున్నారా, ఇటువైపు ఎవరైనా చేసుకుంటారు, ట్రంప్ టారిఫ్లు, ఇది అన్నిటి మీద ఉంటది. గోల్డ్ మనం కాదు డిటర్మైన్ చేసి, ఇంటర్నేషనల్ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఉన్నారు, వాళ్ళు డిటర్మైన్ చేస్తారు. ఆ రేట్ అక్కడిక్కడ కొంచెం తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది మన దగ్గర. మనం కాదు డిసైడ్ చేసేది, మన గవర్నమెంట్ కాదు డిసైడ్ చేసేది. బంగారం ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి డిసైడ్ చేస్తారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలా ఉంది సార్, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందా, లేదంటే బుల్ రేట్స్ ఉన్నటువంటి స్టాక్ మార్కెట్సా, లేదంటే గోల్డ్, విర్చువల్ గోల్డ్ అయినా సరే? డిపెండ్స్ ఆన్ ద సీజన్, ఫ్లేవర్ ఆఫ్ ద సీజన్ అంటారు. ఒకసారి ల్యాండ్ అంటారు, భగవంతుడు ఇంకా ల్యాండ్ తయారు చేయట్లేదు, అయిపోయింది, ఉన్న ల్యాండే ఉంది, దాంతో బతకాలని చెప్పి. కానీ మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారో దాని మీద కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడున్న జనరేషన్ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు చాలా మటుకు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. పాత వాళ్ళు మా ఏజ్ లాంటి వాళ్ళు ఎఫ్డీలు వేస్తుండే డబ్బులు. ఓకే, స్టాక్ మార్కెట్ ఎక్కువ ఆడవు మనం, రిస్క్ ఎందుకు అని చెప్పి. ఇప్పుడున్న జనరేషన్ స్టాక్ మార్కెట్ ఆడుకుంటున్నారు. ల్యాండ్ మీద వాళ్ళకి అంత ఇది లేదు, కానీ వాళ్ళు ఫ్యాన్సీ అపార్ట్మెంట్స్ కొనుక్కుంటున్నారు అంతే. వాళ్ళు ల్యాండ్ మీద వాళ్ళు పెట్టరు, ఎందుకంటే వాళ్ళకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనే కాన్సెప్ట్ లేదు. షార్ట్ టర్మ్ వాళ్ళు బెనిఫిట్ చూస్తారు వాళ్ళు. మరి నియోపోలిస్, కోకాపేట ల్యాండ్ వాల్యూస్ అంతా మీకు తెలుసు. జనవరి ఆర్ డిసెంబర్ లాస్ట్ 2nd, 3rd వీక్ లో కూడా దాదాపు కొన్ని 100 కోట్లకు సంబంధించిన భూములు కూడా వేలం వేస్తున్నారు. అది కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ బిడ్డింగ్ లో అని చెప్పేసి వార్తలు వస్తా ఉన్నాయి. బిడ్డింగ్ దేనికన్నా ముందు బీఆర్ఎస్ టైంలో ఉన్న బిడ్డింగ్ జరిగిన చాలా మంది డబ్బులు కట్టలేదు, తర్వాత ఈఎండి కట్టేసి వెళ్ళిపోయినారు, గాయపైపోయి. ఎందుకంటే అది రొటేషన్ ఉంటుంది. నేను ఇక్కడ ఓపెన్ గా అది మాట్లాడలేను, కానీ రియల్ ఎస్టేట్ అనేది చాలా రిస్కీ మార్కెట్. దాంట్లో పెద్ద ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళు ఆడుకుంటారు, చిన్న వాళ్ళు అయితే తినేస్తారు వాళ్ళు, సింపుల్. సో మీరు యాజ్ అ పర్సన్ మీకు కావాలనేది మీ కెపాసిటీ బట్టి చేయండి. ఎందుకంటే ఇప్పుడు యూఎస్ లో చాలా మటుకు యూఎస్ లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు నిన్న వచ్చింది ఆర్టికల్, చాలా మటుకు పెళ్లిళ్ళు ఆగిపోయిన యూఎస్ లో, పెద్ద పెళ్లిళ్ళు, ఇండియన్ పెళ్లిళ్ళు జరగట్లేదు, ఎందుకంటే ఇక్కడ వీసా దొరకట్లేదు, అక్కడి నుంచి ఇక్కడ రావడానికి భయపడుతున్నారు వాళ్ళు. సో యుఎస్ ఎప్పటిదాకా యుఎస్ లో H1B ఇష్యూ ఉంటుందో, అక్కడ ఉద్యోగాల ఇష్యూ ఉంటుందో,
అక్కడి నుంచే చాలా మంది ఇన్వెస్ట్ చేస్తారు ఇక్కడ రియల్ ఎస్టేట్, ఎస్పెషల్లీ హై వాల్యూ ప్రాజెక్ట్స్ లో. ఓకే, అది బహుశా తగ్గొచ్చు. నేను కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళని కలిసినప్పుడు ఆఫ్ ద రికార్డ్ వాళ్ళు చెప్పింది అది. కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం హైదరాబాద్ ఎప్పుడు రీజనబుల్ డెస్టినేషన్ ఉండే. అవును, ఓకే, నేను అల్వాళ్ళ ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు 6 లక్షలు కొరికింది నాకు ఫ్లాట్. ఇప్పుడు అది ఆలోచించకూడలేదు మనం. ఓకే, ఆ టైంలో ఐమ్ టాకింగ్ అబౌట్ 25 years ago. కానీ ఆ టైంలో ఆ విలువ ఉండే, దానికి 6 లక్షలకి ఆ విలువ ఆ టైంలో ఉండే. ఈ టైంలో ₹1 కోటి విలువ, ఇంకో ₹1 కోటి విలువ. అవును. కానీ ఒక సర్టన్ పాయింట్ అయిన తర్వాత ఒక మార్కెట్ రెసిస్టెన్స్ వస్తుంది. ముంబైలో అదే జరిగింది, మార్కెట్ రెసిస్టెన్స్ వచ్చేసింది. కొనరు, మిగతా స్టేట్లో వెళ్ళి కొనుక్కుంటున్నారు వాళ్ళు. అక్కడ ముంబై వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు. మీరు ఇక్కడ ఎక్స్పెన్సివ్ అయిపోతే వాళ్ళు చిన్న సిటీస్కి వెళ్తారు మళ్ళీ నెక్స్ట్. ఓకే, సో ఇన్వెస్ట్ చేసేట వాళ్ళు ఒక సర్టన్ పర్సెంటేజ్ ఉంటారు, ఉండడానికి ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు దాంట్లో స్టేయింగ్ కోసం. సో రిస్క్ ఎక్కడ వస్తుంది అంటే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ అంటే వాళ్ళు అక్కడ పెడతారు. బంగారం మీరు చెప్పినట్లు ఇప్పుడు అంత అప్రిసియేషన్ కాదు, అక్కడ 5,000 ఇక్కడ 5,000 అవుతుంది. అవును, ఏదో 10 సంవత్సరాల ముందు మీరు 70,000 60,000 ఈవెన్ 50,000 తీసుకుంటే ఇప్పుడు 1,20,000 అంటే మీకు ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ ఉంది. అది సో అన్నిటికీ బెనిఫిట్స్ ఉంది, అన్నిటికీ డౌన్ సైడ్ ఉంది, అన్నిటికీ అప్ సైడ్ ఉంది. ఓకే, సో అని మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ 10 సార్లు ఆలోచించి చేయండి. ఇంకా స్కామ్ లాగా పడకండి. ఏది మన స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఇంకా డిజిటల్ అరెస్ట్ దాంట్లో పడకండి. సపరేట్ స్టోరీ చేద్దాం దాని మీద. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్, ఇది ఫ్రెండ్స్, మనం ఎప్పుడు పిలిచినా కూడా మన ఆహ్వానం మేరకు వచ్చేసినటువంటి సురేష్ కొచ్చాటిల్ మీ యొక్క కమెంట్స్ కావచ్చు, లేదంటే నెక్స్ట్ సెషన్ ఏం చేయాలి, లేదంటే మీ యొక్క సజెషన్స్ కూడా కమెంట్ రూపంలో చెప్పండి. రైట్, ఇది ఫ్రెండ్స్ ఈనాటి అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తున్నామండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.